నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వినపడుతుంది. అంతు చిక్కని ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని జర్నలిజం ముసుగులో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి రావణ్ అనేటువంటి ఒక వ్యక్తిని పిఠాపురానికి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలైతే వస్తున్నాయి. అతన్ని అర్ధరాత్రి పిఠాపురానికి తరలించినట్లు కూడా వార్తలైతే రావడం జరుగుతూ ఉంది. మొన్నెప్పుడో ఒక సమావేశం నిర్వహించుకుని దళిత క్రైస్తవులంట, అయితే దళితులైనా అయిండాలి, క్రైస్తవులైనా అయిండాలి, దళిత క్రైస్తవుల సమావేశం అని పెట్టుకొని ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి హిందువుల గురించి ప్రచారం చేసేటువంటి ఆ వ్యక్తిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. ఇది ఒకటే కాదు, ప్రకాష్ రాజు తో ఇంటర్వ్యూలు చేస్తూ ఆ ప్రకాష్ రాజుని ఇతర మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రశ్నలు అడుగుతూ అతను చెప్పినటువంటి సమాధానాలను వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరవేస్తూ ఆ కులాల మధ్య గొడవలు పెట్టాలని, మతాల మధ్య గొడవలు పెట్టాలని గత 3-4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ అంతు చిక్కని ప్రశ్న ఎవరైతే ఉన్నారో ఆ ప్రశ్నకు ఈ రోజైతే కనుక గట్టి సమాధానమే దొరికింది. అతన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. అతను కమ్మ సామాజిక వర్గం అని చెప్పి ముసుగేసుకుని కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుప్పిస్తూ కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి నిరంతరము శ్రమించేవాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నించాడు. ఈ కూటమి విచ్ఛిన్నం కావాలని, కమ్మ కాపుల మధ్య గొడవలు పెడితే కానీ ఈ కూటమి విచ్ఛిన్నం కాదనేటువంటి దురుద్దేశంతో ఆయన చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన ఎంచుకున్నటువంటి అస్త్రం పేరే ఈ ప్రశ్న. ఈ ప్రశ్న అనేటువంటి ఈ వ్యక్తిని ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ అతని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను దుర్భాషలాడిస్తూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది ప్రస్తావించారో అప్పటి నుంచి సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో, జోసెఫ్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిఠాపురం పోలీసులు అయితే అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి కేసుకు స్పందించినటువంటి పోలీసులు హుటాహుటిన హైదరాబాద్కు చేరుకొని, అంటే నిన్న సాయంత్రం నుంచి డ్రామాలు ఆడుతున్నాడు, నా మీద ఏలూరులో కేసు పెట్టారు, ఏం పీకుతారో పీక్కోండి అంటే నిన్న మధ్యాహ్నం నుంచే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. పోలీసులు రాని, అరెస్టు చేయని, చూసుకుందామని చెప్పి తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి రావణ్ ఎవరైతే ఉన్నారో రాత్రి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని సామాజిక వర్గం పేరు అప్లికేషన్ ఫామ్లో అతను ఫిల్ చేసినటువంటి విధానాన్ని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని, కమ్మ సామాజిక వర్గం ముసుగేసుకుని నేను కమ్మ అని చెప్పుకుంటూ కావాలనే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చేలాగా, కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు వచ్చేలాగా, కూటమిలో చీలికలు ఏర్పడేలాగా ఇతను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పదే 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 ఆయన వీడియోలు చేస్తూ లేదా సమావేశాలు నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ 2 పార్టీల మధ్య గొడవలు పెట్టడానికి, ఈ కూటమి విడిపోవడానికి శతవిధాలా చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు అతని అసలు సామాజిక వర్గం ఏంది, అతను బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తేనని, మతం మార్చుకున్నటువంటి వ్యక్తేననేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. అది ఇంకా ధృవీకరించవలసి ఉంది. అతనైతే కనుక కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని ఆయన కొన్ని ఇంటర్వ్యూలో నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడం చేత జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, హోమ్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసనలు తెలియజేయడము, సాక్షాత్తు హోంమంత్రికే ట్యాగ్ చేసి వాళ్ళు నిరసన తెలియజేయడం మనము గత 2 రోజులుగా చూస్తున్నాము. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి జగన్నాటకం. ఆ జగన్నాటకంలో కూటమిని విడగొట్టడానికి, 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి, 2 మతాల మధ్య గొడవలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంచుకున్నటువంటి కొత్త ఆయుధం పేరే ఈ ప్రశ్న. ఈ అంతు చిక్కని ఈ ప్రశ్న ఏదైతే ఉందో అసలు ఎవరున్నారు ఈయన వెనకాల, ఎవరు నడిపిస్తా ఉన్నారంటే ఈ అరెస్టు ద్వారా తేట తెల్లమైందండి. ఏమిటంటే ఈయన వెనక ఉండి నడిపిస్తా ఉండేది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్
వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈయన వెనక ఉండి నడిపిస్తూ ఈయన యూట్యూబ్ ఛానల్ మీరు కనుక చూస్తే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసేది మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. అతను పవన్ కళ్యాణ్ గారిని అతని ఛానల్లో దూషించడము, ఆ దూషించినటువంటి విషయాన్ని ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేయడము. ఒక్క పవన్ కళ్యాణ్ గారినే కాదు, చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేశాడు. సో సినిమా రిలీజ్ అయినప్పుడు మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక వారం రోజులు సినిమా థియేటర్లో ఆడుతూ ఉండగానే ఈయన బాసా ఎవరికి బాసు అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. సో అందరూ ఏమనుకున్నారు, ఇతను ఏదో వ్యూస్ కోసం చేస్తూ ఉన్నాడు, ఏదో డబ్బుల కోసం చేస్తూ ఉన్నాడు అని పొరపాటు పడ్డారు. ఇతను వెనక ఉండి ఎవరో నడిపిస్తూ ఉన్నారని చెప్పి అనుకున్నారు. కానీ దీని వెనక ఇంత పెద్ద రాజకీయ కుట్ర ఉంది అని ఇప్పుడే బయటపడింది. సో మొత్తానికి ఈ ప్రశ్న అనేటువంటి జోసెఫ్ రావణ్ వెనక ఉండి నడిపిస్తూ ఉండేది అదృశ్య శక్తి ఎవరంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు కులాల మధ్య గొడవ పెట్టాలి, ముఖ్యంగా కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టాలి. మీరు కనుక గమనిస్తే పిఠాపురం నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి కుల ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఆ కుల ఘర్షణలకు ప్రధాన కారణము ఈ జోసెఫ్ రావణే. అప్పట్లో అక్కడికి వెళ్ళి ఆ దళిత ఏదో ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్ల వాళ్ళు కొట్టుకుంటే ఆ కేసుకు సంబంధించి దాన్ని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి పిఠాపురానికి సంబంధించి కాపులకు మరియు దళితులకు మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూశాడు. సో ఇతని మెయిన్ ఎజెండా ఏంటంటే హిందువులకు క్రైస్తవులకు మధ్య గొడవలు పెట్టి క్రైస్తవులందరినీ ఏకం చేసి గంపగుత్తగా వాళ్ళని వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుగా మార్చాలి. కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టి కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టాలంటే కూటమి కార్యకర్తల మధ్య గొడవలు పెట్టి కూటమి విచ్ఛిన్నం చేయాలి. ముఖ్యంగా కమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ రెండు కులాల మధ్య గొడవలు పెట్టాలి. ఈ రెండే కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాపులకు దళితులకు మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో ప్రశ్న అనే అతను పావుగా మారాడు. ఇతన్ని పావుగా వాడుకొని కులాల మధ్య గొడవలు పెట్టడము, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడము, మతాల మధ్య గొడవలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అయితే ప్లానింగ్ అయితే చేసుకున్నారు. సో ఇతను దళితుడు కాబట్టి నేను దళితుడిని కాబట్టి ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడడంతో చిర్రెత్తుకొచ్చిన జన సైనికులు కేసు పెట్టడంతో ఇతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎన్నో రోజులుగా ఒక జనసేన పార్టీకి సంబంధించే కాదు చాలా మంది ఇతన్ని ఏమీ చేయలేరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇతను ఎవరంటే కత్తి మహేష్ కు ప్రధాన శిష్యుడు మరియు ప్రకాష్ రాజ్కి ప్రధాన అనుచరుడు. సో కత్తి మహేష్ శిష్యుడు ఈ జోసెఫ్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏ కేసులు పెట్టారు, ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, రిమాండ్కు పంపిస్తారా, కోర్టు ముందు హాజరుపరుస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.